ఏపీ లిక్కర్ కేసులో ఈడీ సిట్ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డిని రెండో రోజు విచారిస్తున్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని మూడో రోజు విచారిస్తున్నారు. ఇంకోవైపు బాలాజీ గోవిందప్పను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు గోవిందప్పను కస్టడీకి కావాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈడీ కూడా లిక్కర్ కేసులో దూకుడు పెంచింది. A1 నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేసేందుకు ఈడీ లీగల్ ప్రొసీజర్ పూర్తి చేసే పనిలో పడింది. రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం కోసం విజయవాడ ఏసీబీ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో ఆరా తీసేందుకు ఈడీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిని ఎవరిని వదిలిపెట్టకూడదనే లక్ష్యంతో ఈడీ విచారణ స్పీడ్ పెంచింది. మరి ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర బయటపడుతుందో చూడాలి. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం అనేది ప్రకంపనలు సృష్టించిందని చెప్పొచ్చు. సిట్ దర్యాప్తు బృందం ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా దీంట్లో ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో, ఎవరెవరి పేర్లు అయితే గనక గతంలో విచారణలో చెప్పిన వారు అంటే వారి పేర్లు ఈ వీటిలో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పడం జరిగిందో వారందరినీ కూడా విచారించడం జరుగుతోంది. ఇప్పటికే పలువురి మీద కేసులు పెట్టడం జరిగింది. 3000కు పైగా దీంట్లో కుంభకోణం జరిగిందని చెప్పేసి సిట్ ఆరోపిస్తా ఉంది. ఈ రోజు చూస్తే గనక రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిలతో పాటు ఈ గతంలో ఏదైతే కనుక విచారణ చేసినారో వారందరినీ కూడా విచారించే పనిలో పడింది. ఇప్పుడు చూస్తే ముగ్గురిని ఈ రోజు సిట్ దర్యాప్తు బృందం విచారణ చేస్తా ఉంది. ఇప్పుడు ఈ మూడో రోజు ధనుంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డిని విచారణ చేస్తా ఉంది. వీరిద్దరి నుంచి కూడా కీలకమైన విషయాలు రాబట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో హైదరాబాద్ లో 2 రోజుల పాటు తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ స్వాధీనం చేసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. అయితే ఆ డాక్యుమెంట్స్ లో ఏమున్నాయనేది మటుకు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడాను సిట్ దర్యాప్తు బృందం కూలంకషంగా దీనికి సంబంధించినటువంటి ఏ ఒక్కరిని వదలకోకుండా దర్యాప్తు చేయడం జరుగుతోంది. దీంట్లో ఈ బాలాజీ గోవిందప్పని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కూడా రిమాండ్ కు తరలించడం జరిగింది. దీంట్లో అతని నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకోసం కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడాను ఏ ఒక్కరిని వదలకోకుండా పూర్తి స్థాయిలో వారి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తా ఉంది. అయితే ఈ కృష్ణమోహన్ రెడ్డి అయితేనేమి, ధనుంజయ రెడ్డి అయితేనేమి వారి నుంచి ఎటువంటి వివరాలు రాబట్టలేకపోతున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే వారిద్దరు కూడాను గతంలో ఒకరు ఐఏఎస్ అధికారి, మరొకరు రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో సీనియర్ అధికారిగా పనిచేయడం జరిగింది. వీరిద్దరు కూడాను అడ్మినిస్ట్రేషన్ లో నిష్ణాతులు కాబట్టి వీరి నుంచి కీలకమైన విషయాలు వస్తాయని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరూ దీనికి సంబంధించిన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారని చెప్పేసి భావించడం జరుగుతోంది. కాబట్టి వీరి నుంచి ఏదైతే కనుక వచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైనటువంటిగా భావిస్తూ ఉంది. ఇవన్నీ కూడాను ఎవరి వద్దకు ఏదైతే ఈ అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు వెళ్లాయనే విషయాలు రాబట్టే ప్రయత్నం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తా ఉంది. అయితే ఇవన్నీ కూడాను ఎవరో తమ పేర్లు చెబితే దానికి మేము బాధ్యత వహించాలా, దీంట్లో సాక్ష్యాధారాలు ఉండద్దా, ఎవరితోనైనా మేము కలిసి కూర్చున్నా మాట్లాడినా దాంట్లో మాకు సంబంధం ఉన్నట్లు ఎలా భావిస్తారని చెప్పేసి వీరిని అంటే విచారణ అధికారులను ప్రశ్నిస్తున్నట్లుగా మనకు సమాచారం ఇస్తా ఉంది. ఈ నేపథ్యంలో పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా వారి ముందు ఉంచినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వీటితో తమకు ఎటువంటి సంబంధం లేదు. ఈ చేసేటువంటి ఆరోపణలన్నింటి కూడా అవాస్తవమైనవి, ఇవన్నీ కుట్రపూరితంగా చేసేటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆరోపణలని వీరిద్దరూ స్పష్టం చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ విచారణ అనేది మరికొద్ది కాలం అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ విజయ్ చంద్రన్.